మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఐపీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి మకర సంక్రాంతి. కాబట్టి మన ఐపీసీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మనం ప్రతి సంవత్సరం మీరు ఎలా అయితే ఉంటున్నారో అలా ఉండడానికి ప్రయత్నం చేయాలని దైవ సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. కుటుంబ సభ్యులను ఆహ్వానించుకోవచ్చు, పిండి వంటకాలు చేసుకోవచ్చు, మీరు తినొచ్చు. కానీ ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఆచారాలను ఏమాత్రం కూడా పాటించొద్దని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముందుగా వండిన వంటకాలు మూల పెట్టడం, లేకపోతే వేరే వేరే ఆచారాలను పాటించడం, ఇవన్నీ కూడా బైబిల్కి విరుద్ధం. దేవుడు మనకి తినమని చెప్పాడు. కాబట్టి మీరు తృప్తిగా తినండి, పిండి వంటకాలు చేసుకోండి. కానీ ఏమాత్రం కూడా పండగ హడావుడి మన ఇంట్లో కనిపించకుండా జాగ్రత్త పడండి. ఆల్రెడీ మన పండగ అయిపోయింది. మనం ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక తినే విషయంలో, బంధువులకు పెట్టే విషయంలో మాత్రం మీరు చేసుకోండి. కొత్త బట్టలు వేసుకుంటే నువ్వు పండుగను ఆచరించినట్టే లెక్క. ఇలాంటి చిన్న చిన్న మూఢనమ్మకాలు ఉంటాయి, అవన్నీ చేస్తే పండుగను ఆచరించినట్టే. అందరూ క్షేమంగా, ఆనందంగా మీ కుటుంబాలతో ఉండండి. పరిచర్యలో పాలు పంపులు పొందుతూ ఉండండి. కుటుంబాలుగా ప్రార్థన చేసుకోండి. మీ అందరినీ ప్రభు దీవిస్తారు. వచ్చినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కొన్ని దేవుని మాటలు పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు.